ఈ వీడియోలో మెయిన్‌గా నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి రిబ్బన్ అనమాట. వర్డ్‌లో మనకి రిబ్బన్ అనేది ఉంటుంది. మెయిన్ దాదాపుకి ఈ రిబ్బన్‌లోనే మనకు కావాల్సినన్ని అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ రిబ్బన్ అంటే ఏం లేదు, మీకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా! సో, ఇక్కడి నుంచి ఇంతవరకు ఇదంతా కూడా మనకి రిబ్బనే అనమాట. ఈ రిబ్బన్‌లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫైల్, హోమ్, ఇన్సర్ట్, లేఅవుట్, ప్రిఫరెన్సెస్, రివ్యూ, వ్యూ అండ్ హెల్ప్. సో, ఇవన్నిటిలో కూడా మనకి ఇంకొన్ని అయితే ఉంటాయన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హోమ్ అనే ట్యాబ్‌లో అయితే ఉన్నాం కదా! సో, ఈ ట్యాబ్‌లో మనకి ఇంకొన్ని అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీకు అండో అండ్ రీడో. సో, అండో, రీడో అయితే ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసేసామనుకోండి, దాన్ని అండో, రీడో చేస్తుందానికి మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే పేస్ట్ అంటే క్లిప్ బోర్డ్. సో, క్లిప్ బోర్డ్‌ని మీకు తెలిసిందే, కాపీ, పేస్ట్, కట్. సో, వీటికి సంబంధించిందయితే ఇక్కడ ఒక సెపరేట్ గ్రూప్ అయితే ఉంది. అంటే ఒక ట్యాబ్‌లో మీకు సెపరేట్ గ్రూప్స్ అయితే ఉంటాయి. అలా మనకి చాలా ట్యాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ రివ్యూ, వ్యూ అండ్ హెల్ప్. సో, ఇట్లా కొన్ని ట్యాబ్స్ అయితే ఇచ్చారు కదా! సో, నేను చెప్పినట్టు ఇదంతా కలిపి మనకు రిబ్బన్ అనమాట. ఈ వీడియోలో ఈ రిబ్బన్ గురించి తెలుసుకుంటున్నాం. సో, చెప్పాను కదా! అండో, రీడో అండ్ క్లిప్ బోర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోంట్. సో, ఈ గ్రూప్‌లో మనకి ఫోంట్‌కి సంబంధించి అన్నీ ఉంటాయన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ ఫోంట్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోంట్ సైజు అండ్ క్యాపిటల్, బోల్డ్, ఇటాలిక్స్ ఇవన్నీ అంటే ఫోంట్ కలర్ చేంజ్ చేసుకోవడం కానీ అంటే అన్నీ కూడా మనకి ఈ ఫోంట్ దాంట్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పారాగ్రాఫ్ అనమాట. సో, ఈ పారాగ్రాఫ్‌లో మనం పారాగ్రాఫ్‌కి కొన్ని బుల్లెట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే మనం చూసాం కదా! పారాగ్రాఫ్స్‌కి బుల్లెట్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే 1, 2, 3సు. సో, ఇలా అండ్ వచ్చేసి అలైన్మెంట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అంటే మనకు ఒక పారాగ్రాఫ్ సెంటర్‌లో ఉండాలా, లేదా లెఫ్ట్ నుంచి ఇలా రైట్‌కి రావాలా, లేదా రైట్ నుంచి ఇలా రావాలా అనేది అయితే మనం అయితే అలైన్మెంట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ ఈ పారాగ్రాఫ్ గ్రూప్‌లో అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి స్టైల్స్ అనమాట. మనం మన ఫోన్‌కి అయితే కొన్ని స్టైల్స్ అయితే పెట్టుకోవచ్చు. నార్మల్, నో స్పేసింగ్, హెడ్డింగ్. సో, ఇంకా మీకు ఇక్కడ మోర్ స్టైల్స్ క్లిక్ చేశారనుకోండి, ఇంకొన్ని స్టైల్స్ అయితే మీకైతే ఇక్కడ వస్తాయన్నమాట. సో, ఈ స్టైల్స్‌ని బట్టి మీరైతే మీ యొక్క ఫోంట్ స్టైల్‌ని అయితే చేంజ్ చేసుకోవచ్చు స్టైల్స్‌ని. అండ్ అలాగే పోతే మనకి ఎడిటింగ్ అండ్ ఫైండ్ అంటే మనం ఏదన్నా మొత్తం ఈ పేజ్‌లో మనం చాలా మ్యాటర్ రాస్తాం కదా! దాంట్లో మనం ఏదైనా ఒక వర్డ్‌ని ఫైండ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫైండ్ అయితే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడి నుంచి అయితే ఫైండ్ చేయొచ్చు. అండ్ అలాగే రీప్లేస్ అయితే చేయొచ్చు కొన్ని పదాలని. అండ్ అలాగే వాయిస్, యాడ్ ఇన్స్, ఎడిటర్, డిజైన్స్ ఇలా కొన్ని అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్‌లోకి వెళ్దాం. సో, ఇన్సర్ట్‌లో మీరు చూసుకుంటే సేమ్ మనకి ఇందాక హోమ్ ట్యాబ్‌లో అయితే ఎలా ఉందో సేమ్ మనకి ఇన్సర్ట్ ట్యాబ్‌లో కూడా కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి. పేజెస్, టేబుల్స్, పిక్చర్స్, ఇల్యూస్ట్రేషన్స్, లింక్స్ అండ్ ఆన్‌లైన్ వీడియో. అంటే మన ఆన్‌లైన్ వీడియోస్‌ని కూడా మనం మన డాక్యుమెంట్‌లతో యాడ్ చేయొచ్చనమాట. లైక్ యూట్యూబ్ వీడియోస్ ఇట్లా ఇవి కొన్ని వీడియోస్‌ని మనం మన డాక్యుమెంట్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కామెంట్స్ అండ్ హెడర్ అండ్ ఫుటర్‌కి సంబంధించి కూడా అయితే మనకి ఇక్కడైతే ఉంది. అండ్ అలాగే కొన్ని సింబల్స్ అయితే కూడా అయితే ఉన్నాయి. ఈ సింబల్స్‌ని కూడా మనమైతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎమోజిస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో, ఎమోజిస్ కూడా మీరైతే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ టేబుల్స్, పిక్చర్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ ట్యాబ్. సో, ఈ లేఅవుట్ ట్యాబ్‌లో ఈ గ్రూప్స్ వచ్చి మీరు చూసుకుంటే మనకి పేజ్ సెటప్ అయితే ఉందన్నమాట. సో, పేజ్ సెటప్ ఏంటంటే మనకి మార్జిన్స్ అయితే వస్తాయన్నమాట. అంటే మన కంటెంట్ అనేది మనకి అటు ఇటు పోకుండా సేమ్ మనకి మిడిల్‌లో ఉండేటట్టు మనం మార్జిన్స్ సెట్ చేసుకొని అయితే మనం అయితే కంటెంట్ అయితే రాసుకోవచ్చు. అండ్ అలాగే ఓరియంటేషన్ అంటే మన పేజ్ అనేది మనకి ఎలా ఉండాలి అంటే వర్టికల్‌గానా లేదా హారిజాంటల్‌గా ఉండాలా. సో, వర్టికల్ అంటే ఇలా అనమాట. హారిజాంటల్ అంటే ఇలా. అలా ఉండాలా లేదా మనం ఓరియంటేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, పోర్ట్రైట్, ల్యాండ్‌స్కేప్ అని అంటారు. వర్టికల్, హారిజాంటల్ అని అనొచ్చు. సో, పోర్ట్రైట్ అంటే ఇలా స్ట్రైట్‌గా ఉంటుంది. ల్యాండ్‌స్కేప్ అంటే మీకు ఇలా వస్తుందన్నమాట పేజ్ అనేది చూడొచ్చు. ఇలా వచ్చింది. అదే మీరైతే పోర్ట్రైట్ పెట్టుకున్నారంటే ఇలా వస్తుంది. నార్మల్‌గా మనకు పోర్ట్రైట్ మోడ్‌లోనే అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సైజ్ అనమాట. సో, సైజ్ అంటే మీరు ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఆ డాక్యుమెంట్ ఏ పేపర్ సైజ్‌కి తగ్గట్టు ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు దాన్ని ప్రింట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ సైజ్‌కి తగ్గట్టే మీరైతే ఆ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. లెటర్ అండ్ A4 అట్లా ఇచ్చారనమాట. దాన్ని యూజ్ చేసుకొని మన సైజ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే మనం లెంత్, సో పారాగ్రాఫ్ లెంత్ ఇవి కూడా అయితే మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే పేజ్ కలర్ అనమాట. మీరు మీ పేజ్ కలర్‌ను కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీ పేజ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెఫరెన్సెస్ అనమాట. సో, రెఫరెన్సెస్‌లో మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్.
అంటే మన కంటెంట్ అంటే దీని గురించి మళ్ళీ అయితే చెప్తాను. సో అలాగే సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో రెఫరెన్సెస్ ట్యాబ్ గురించి మళ్ళీ అయితే నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఈ రివ్యూలోకి వస్తే మన ఎడిటింగ్ మనకి కొన్ని టూల్స్ అయితే ఉంటాయన్నమాట, ఎడిటింగ్ టూల్స్. సో టూల్స్ అయితే అంటే అలాగే వర్డ్ కౌంట్ అనమాట. ఇది వచ్చేసి మనం ఎన్ని వర్డ్స్ రాసాను కౌంట్ అయితే ఉంటుంది. అలాగే యాక్సెసిబిలిటీ, ట్రాన్స్లేషన్, సో కామెంట్స్, డిలీట్, షో కామెంట్స్, సో యాక్సెప్ట్, సో ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఇంట్లో మనకైతే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యూ అయితే చూద్దాం. సో ఈ వ్యూలో మీరు చూసుకుంటే ఈ వ్యూలో వచ్చేసి మనకి డాక్యుమెంట్ వ్యూస్ అండ్ అలాగే పేజ్ జూమ్, అలాగే రోలర్, నావిగేషన్, హెడర్, ఫుటర్, సో వీటికి సంబంధించి అయితే ఉన్నాయి. డార్క్ మోడ్ కూడా ఉంది, మీకు కావాలంటే డార్క్ మోడ్ కూడా స్విచ్ అయితే చేసుకోవచ్చు వ్యూ పేజ్లో నుంచి. అలాగే హెల్ప్ అయితే ఉంది. మెయిన్ ఈ హెల్ప్ వచ్చేసి ఏంటంటే మనకి మీరు ఇప్పుడు చూసినారు కదా అవన్నీ కూడా మీకైతే గుర్తుండకపోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సెట్లో ఇన్సెట్లో డ్రాయింగ్ అనేది ఉంది. సో మీరు ఇప్పుడు మీ ఈ డాక్యుమెంట్లో ఒక డ్రాయింగ్ యాడ్ చేయాలనుకుంటున్నారు, కానీ మీకు అన్ని దొరకకపోవచ్చు. అంటే ఏ ట్యాబ్లో, ఏ గ్రూప్లో ఏది ఏది ఎక్కడ ఉందనేది మీకు అన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ హెల్ప్ ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనము. సో ఈ హెల్ప్ ఫీచర్ని యూజ్ చేసుకుని మనం అయితే ఏది ఎక్కడ ఉంది ఏంటి అనేది సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను సో ఇప్పుడు నేను డ్రాయింగ్ అని సెర్చ్ చేశాను అనుకోండి, డ్రా అనే పేజ్. సో ఇప్పుడు డ్రా చేయాలన్నప్పుడు మనం ఇన్సెట్ మెనూ క్లిక్ చేసి తర్వాత సెలెక్ట్ డ్రాయింగ్ క్లిక్ చేస్తే మనకి ఎలా వస్తుంది, ఎలా మనం దానికి వెళ్ళాలి అనేది అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ మెయిన్ యొక్క రిబ్బన్ అయితే ఉంది కదా, సో ఈ రిబ్బన్లో ఉన్న మొత్తం ఫీచర్స్ గురించి, ట్యాబ్స్ అండ్ గ్రూప్స్ వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను జస్ట్ పైనే. సో వచ్చే వీడియోస్లో మనం ఇంకొంచెం డీప్గా అయితే తెలుసుకుందాం అనమాట. లైక్ ఫోన్స్ గురించి, పారాగ్రాఫ్, స్టైల్స్, కలర్స్, టేబుల్స్, ఇమేజెస్, సో గ్రాఫిక్స్, సో ఇట్లా వీటన్నిటి గురించి కూడా కొంచెం ఇన్ డెప్త్గా అయితే నేనైతే వీడియోస్ అయితే చేసుకుంటూ వస్తాను. సో ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతామండి. సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయండి, అప్పుడే నాకు తెలుస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. అండ్ అలాగే ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకుంటే ఆ వీడియో అయితే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ప్రీవియస్ వీడియో ఇంట్రడక్షన్ అయితే నీకు ఇచ్చాను అనమాట, వర్డ్ గురించి ఇంట్రడక్షన్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే ఉందో సో ఇట్లాంటివి నేర్చుకునేదానికి వాళ్ళు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.